హాయ్ అండి. ఇది తొలి తిరుపతి ఈస్ట్ గోదావరి అండి. కాకినాడ జిల్లా శృంగార వల్లభ స్వామి టెంపుల్ అండి. చాలా ఫేమస్ టెంపుల్ అండి. సాటర్డే అంటే 7 శనివారాలు చాలా మంది మొక్కులు మొక్కుకుంటారండి. 7 శనివారాలు వస్తే వాళ్ళు అనుకున్నది జరుగుతదని చెప్పేసి. కానీ శనివారం అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదండి. చూసారా క్రౌడ్ ఎంతుందో. మార్నింగ్ 1:30 వరకు కూడా ఇదే క్రౌడ్ ఉంటదండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2కి, 3కి కూడా స్టార్ట్ అవుతారు. చూసారు కదా అంత క్రౌడ్ ఉన్నారు. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఫ్రీ దర్శనం ఉంటుంది. 20 రూపీస్ టికెట్ ఉంది. 50 రూపీస్ టికెట్ ఉందండి. ఏది కూడా ఖాళీ ఉండదు. 50 రూపీస్ టికెట్ కూడా ఖాళీ ఉండదు. అంత క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సాటర్డే అయితే. చూడండి అసలు అయితే టెంపుల్ లో వచ్చేసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయండి లోపల. చూడండి ఎవరు చూస్తే వాళ్ళకి అంతే హైట్ లో కనిపిస్తాడంటండి దేవుడు. నేను చూస్తే నా హైట్ లో నాకు కనిపిస్తారు. ఎవరు చూస్తే వాళ్ళకి అదే హైట్ లో కనిపిస్తాడంట ఈ దేవుడు. నాకైతే నేను కూడా అడిగాను, నీకు అంత హైట్ లో కనిపిస్తుంది అంటే నా అంత హైట్ లో కనిపిస్తున్నాడు అని అందరూ అలానే చెప్పారు. నేను చూసినప్పుడు నా అంత హైట్ లో నాకు కనిపించింది. ఇది 9,000 సంవత్సరాల క్రితం టెంపుల్ అండి ఇది. చూసారా ఎలా ఉందో. ఆ రాళ్ళతో కట్టింది. చాలా పురాతన కాలం 9,000 సంవత్సరాల క్రితం దేవాలయం ఉంటుంది. దేవుడు వెంకటేశ్వర స్వామి వచ్చి ఫస్ట్ ఎక్కడికే వచ్చాడు అంటుంది. అయితే తెల్లవారేసరికి కోడి కుయ్యడంతో ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి అనేది దేవుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంటండి. సో అప్పటి కానించి బాగా ఫేమస్ ఉంది ఇది. కానీ ఇక్కడ శృంగార వల్లభ స్వామి అని పిలుస్తారు దేవుని. 7 శనివారాలు వస్తారండి. మొక్కుకున్న వాళ్ళు కాలు మంది అస్సలు ఖాళీ ఉండదండి. కాలు నడకన వస్తారు అందరు కూడా. చూసండి. అండ్ శనివారం భోజనాలకు కూడా అస్సలు ఖాళీ ఉండదు. చూసారా ఎంత రష్ ఉందో. ఇక్కడ నెయ్యి ఉంటుంది. నెయ్యి తాగితే పిల్లలు పోతూ ఉంటుంది. బొటన వేలు అని చెప్పేసి ఉంది కదా చూడండి. ఆ నూతిలో వాటర్ తాగుతారండి. నిజంగా